యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యా, లేచి నిల్చొని పూర్ణాహుతి సమర్పించండి. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. రాజరాజేశ్వరీదేవ్యై నమః. ఓం వారాహిదేవ్యై నమః. పూర్ణాహుతి సమర్పణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. వెయ్యండి బాబు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. పుష్పార్చన పూర్తయింది. ఇప్పుడు కుంకుమార్చన మొదలు పెడతాం. అమ్మా, కుంకుమ పల్లెమేది? ఇక్కడే పెట్టాం కదే. ఇక్కడే పెట్టారా? వెతకడం ఎందుకు? వెళ్ళి తీసుకున్రా. ఆలస్యం మంచిది కాదు. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేద్దాం. అమ్మా, ఇప్పుడు రాజరాజేశ్వరీదేవి కుంకుమార్చన. వెళ్ళి కుంకుమ తీసుకురండి. నేను తీసుకొస్తాను. ఏమండి, మీరు ఆగండి. నే వెళ్ళి తెస్తాను. మీరు వెళ్తే ఏ సీరియల్లో గుర్తొస్తే మళ్ళీ అంతా మర్చిపోతారు, అక్కడే ఉండిపోతారు. కుంకుమ పళ్ళెం ఎలా మాయమైంది? ఇందులో రేఖాదేవి గారి హస్తం ఏమైనా ఉందా? అయినా అంతా అక్కడే ఉన్నాం కదా, ఎలా సాధ్యం ఇదంతా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ప్లీజ్ సార్, సార్ సార్ వదిలేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. ఏందన్నా ఇది? చచ్చేటోని చావనీయకుండా ఈ బ్రతికిచ్చడేంది? మళ్ళీ గదిలో పెట్టి మనం కాపలా ఉండడం ఏంటి? ఎన్ని రోజులన్నా ఈ లొల్లి? చావగొట్టి అవతల పడేస్తే మనం ఫ్రీగా తిరగొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. చావడానికి వాడికి టైం రావాలి కదరా, చంపడానికి మనకు కూడా టైం రావాలి. మా బామ్మరిది తారక్ గాడి పెళ్ళే వీడి చావును డిసైడ్ చేస్తుంది. అవతల 3 ముళ్ళు వేయగానే వీడి మృత్యువుకి ముహూర్తం పెట్టేస్తుంది మా అత్త. అందాక వెయిట్ చేయక తప్పదు. పదండి. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు. అసలు వీళ్ళెవరు? నా ప్రాణం తీయాలని ఎందుకు అనుకుంటున్నారు? అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టుగా చెప్పు. తర్వాత మీ పెళ్లి నేను చేస్తాను. అయినా నన్ను చంపాల్సిన అవసరం ఆవిడకేంటి? ఒక కుంకుమ ప్లేటు ఇవ్వండి. అలాగేనమ్మా. చెప్పండి మేడం. చూడండి, ఈ అమ్మాయి కాసేపట్లో కుంకుమ కోసం వస్తుంది.
నువ్వు గులాల్ కలిపిన కుంకుమని కాని లేకపోతే కుంకుమ రంగులో ఉన్న గులాల్ కాని ఇవ్వు. అలా ఎలా ఇస్తామండి? 1000 రూపాయలు ఊరికే రావుగా. 1000 రూపాయలా? చెప్పినట్టు చేస్తే 1000 రూపాయలు ఇస్తాను. సరే ఇవ్వండి. అక్కడి నీ కుంకుమ ప్లేట్ మాయం అవగానే నా ప్లాన్ నేను వేశాను. ఇప్పుడు నువ్వు తీసుకుపోయేది గులాల్. దాంతో త్రిపుర సుందరి పూజ చేస్తే ఫలితం శూన్యం. పైగా అమ్మవారి ఆగ్రహానికి గురై మీ పూజ వ్యర్థం అవుతుంది. మేడం మీరు చెప్పినట్టే చేశాను మేడం. మంచి పని చేశారు. నాకు కూడా కుంకుమ ఇవ్వండి. అలాగే ఇదిగోండి. ఉమ్, చేంజ్ మేడం. ఉమ్. అలాగే మేడం. కుంకుమ పూజతో కోరికలు తీర్తాయా? మేళా దుర్మార్గం గెలవాలనే వాళ్ళ పూజలు అస్సలు ఫలించవు, కానీ మాలా మంచి మనసుతో చేసే వాళ్ళ పూజలు తప్పకుండా ఫలిస్తాయి. ఎవరిది దుర్మార్గమో ఎవరిది సన్మార్గమో పూజలు పూర్తయ్యాక తెలుస్తుంది. నాకు నచ్చిన అమ్మాయే నా కోడలిగా వచ్చి తీరుతుంది. అది చూద్దాం అత్తయ్య గారు. మిథున పూజకి అమ్మవారు అనుగ్రహిస్తుంది, నిర్దోషిగా బయటికి వస్తుంది, తారక్తో పెళ్లి జరిగి తీరుతుంది. ఆహా, అనుగ్రహిస్తుందో ఆగ్రహిస్తుందో, పెళ్ళో జైలో, అది చూద్దాం. ఇలాంటి పాపపు కోరికలతో పూజలు అస్సలు ఫలించవు. దేవతలు దీవించరత్తయ్య గారు. త్రిపుర సుందరి అంటే రాజరాజేశ్వరి, చాలా పవర్ఫుల్ తెలుసా? అయ్యో అత్తయ్య గారు, ఏ బిడ్డనైనా తల్లి ప్రేమగానే చూస్తుంది. దేవతలు ఎవరితో పోటీలు పడరు. భక్తి, శ్రద్ధ, లక్ష్యం, మనోవాంఛ, నిర్మలత్వం చూస్తారు. స్వార్థాన్ని ఏ శక్తి సమర్థించదు. ఆసరాగా, అండగా అస్సలు ఉండదు. పంతులు గారు, అమ్మా. కుంకుమ. అమ్మవారికి పూజ చేసి తీసుకుంటాను, పదండి. ఉమ్. అక్క, కుంకుమ ప్లేట్ తెచ్చాను. ఆ కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొద్దాం పదమ్మా. వెళ్ళమ్మా. పూజారి గారు, అమ్మవారికి కుంకుమ చూపించి పవిత్ర మంత్రం చదివివ్వండి. ఈ కుంకుమ అమ్మవారి ముందుంచి పూజ చేసివ్వండి. అలాగే అమ్మా. ఓం భువనేశ్వర్యై నమో నమః. ఓం రాజేశ్వర్యై నమో నమః. ఓం రాజరాజేశ్వర్యై నమో నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం బాలా త్రిపుర సుందర్యై నమః. తీసుకోండమ్మా. ఆ పళ్ళె నాది. ఇచ్చే వరకే నీది నాది. తిరిగి అమ్మవారిచ్చినప్పుడు నీది నాది అంటూ ఏదీ ఉండదు. ఆ అమ్మాయి చెప్పింది నిజం తల్లి. వైష్ణవి, పద. ఇప్పుడు ఈ గులాల్తో పూజ ఎలా? అమ్మా రాజరాజేశ్వరి, నా తప్పు మన్నించు.
వాళ్ళ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు. పెళ్ళైన తర్వాత నూతన వధూవరులని పసుపు బట్టలతో నీ సన్నిధికి తీసుకొచ్చి ఘనంగా కుంకుమార్చన చేయిస్తాను తల్లి. అమ్మా కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి. ఓం భువనేశ్వర్యై నమో నమః. ఓం రాజేశ్వర్యై నమో నమః. ఓం రాజరాజేశ్వర్యై నమో నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. తారక్ గులాల్తో పూజ చేస్తున్నాడు. ఏమైనా అరిష్టం జరుగుతుందా? ఈ అశోక్ ఏం చేస్తున్నాడు? ఆ మురళికి ఎలా ఉందో ఏంటో. తాగుబోతు వెదవా, వీణ్ణి కాపలా కాయరా అంటే సీసాలు ఖాళీ చేస్తూ కూర్చున్నాడు. ఛ! అన్నా ఫోన్ వస్తుంది. ఒరే మా అత్తయ్య కాల్ చేస్తుందిరా. సద్యండి రా. ఎక్కడున్నా? ఫోన్లో రా. అన్నా వాసన ఫోన్లో అంత దూరం పోతుందా? రే నోరు మూసుకొని కూర్చోండి. హలో అత్త. రే తాగుబోతు, అవతల ఆ మురళీగాడు పారిపోతున్నాడు. పట్టుకోండి. పారిపోవాలని చూస్తే వాడి ప్రాణాలు తీసేయండి. వాడు మన ఫామ్ హౌస్ దాటి పారిపోతే మీ ప్రాణాలు తీసేస్తా. రే వాడు తప్పించుకున్నాడంట. పదట్రా. పదన్నా. వాడు బయటపడితే నా ప్రాణాల మీదకొస్తుంది. మొత్తం నెత్తికెక్కి ఊగుతున్నాడు. ఆ మురళిగాణ్ణి పట్టుకుంటాడో లేదో. ఇప్పుడు ఏం చెయ్యాలి? మిథున, బాలా త్రిపుర సుందరి పుష్పార్చన కుంకుమార్చన చాలా చక్కగా నిర్విఘ్నంగా జరిగింది. స్థల శుద్ధి, దీపధూప నైవేద్యం, మంగళహారతి, ఉద్వాసన మాత్రమే మిగిలింది. అమ్మ వైష్ణవి, ఈ మిగిలిన పూజ ద్రవ్యాలు, అభిషేకం నీళ్లు ఇతరాలు అన్నీ తీసుకువెళ్ళి అక్కడ వేప చెట్టు రావి చెట్టు మొదల్లో పోసిరామ్మా. నైవేద్యం పెట్టి మంగళహారతిస్తే ఇక పూజ పూర్తవుతుంది.
ఏమైందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? ఆమె విలన్, రాక్షసి. ఎందుకు అలా అంటున్నావు? ఆవిడ నిన్నేమంది? మరి ఫోన్లో ఎవరినో చంపేయండి అంటుంది. ఏంటి? చంపేయండి అందా? చంపేయండి అని పెద్దగా అరుస్తుంది. కావాలంటే ఈ వీడియో చూడక్క. రే తాగుబోతు, అవతల మురళీగాడు పారిపోతున్నాడు. పారిపోవాలని చూస్తే వాడి ప్రాణాలు తీసేయండి. ఫామ్ హౌస్ దాటి పారిపోతే మీ ప్రాణాలు తీసేస్తా. ఒక నిమిషం పట్టుకో. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. ఆవిడ నిన్నేమి చేయకుండా నేను చూసుకుంటాను. అలాగే అక్క. వెళ్ళాడుకో. రేఖాదేవి చాలా పెద్ద కుట్ర చేసి నన్ను టార్గెట్ చేసింది కదా. పాపం అమాయకంగా ఆ ఉచ్చులో నా చెల్లెల్ని ఇరికించి సందు దొరికిందని దాని జీవితం నాశనం చేయాలని ప్లాన్ వేశావా? ఆ బాలా త్రిపుర సుందరి దేవి పూజ నా చెల్లెలు చేయటం వల్ల ఆ అమ్మవారే ఈ పాప రూపంలో వచ్చి నీ బండారం బయటపెట్టి ఆ మురళి బ్రతికే ఉన్నాడన్న రహస్యాన్ని నాకు తెలిసేలా చేసి నా చెల్లెల్ని నిర్దోషిగా నిరూపించుకునే ఒక మార్గం చూపించింది. ఇప్పుడు అందరి ముందు నీ బాగోతం బయట పెడతా. అసలు ఈవిడ సంగతి తర్వాత, ముందు ఆ మురళిని ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. వాణ్ణి విడిపించి నిజం వాడి నోటితోనే ఈ ప్రపంచానికి చెప్పించాలి. నేనిప్పుడు తొందరపడితే వాడి ప్రాణాలు తీసేసి శవాన్ని ఆనవాళ్లు లేకుండా చేస్తుంది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నేనెలా తెలుసుకోవాలి? వాడు బయటపడితే నా ప్రాణాల మీదకొస్తుంది. ఆ మురళిగాన్ని పట్టుకుంటాడో లేదో. ఛ! అనే గారు, నేను అర్జెంటుగా ఓ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీరు పూజ పూర్తి చేయించండి, నేనొస్తాను. అలాగేనండి. ఈవిడ ఖచ్చితంగా అక్కడికే వెళ్తుంది. వాణ్ణి చంపేసినా చంపేస్తుంది. అంకుల్, ఒక్కసారి ఇలా వస్తారా? అమ్మా, ఎందుకు పిలిచావు? అంకుల్, మనం ఏమైనా కొత్త ఫామ్ హౌస్ కడుతున్నామా? ఏమ్మా, ఎందుకు? ఏం లేదు అంకుల్, మినిస్టర్ గారితో అత్తయ్య గారు ఫామ్ హౌస్ గురించి డిస్కస్ చేస్తుంటే అందుకే అడిగాను.
ఉన్న ఫామ్ హౌసే పాడైపోయింది. ఇంక కొత్త ఫామ్ హౌస్ కట్టడం కూడానా? ఆహా. అంకుల్ మన ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఎక్కడో మొయినాబాద్ దగ్గర 16వ నెంబర్ మైల్ రాయి దగ్గర, తర్వాత లెఫ్ట్లో ఉంది. ఆహా. ఏమ్మా ఎందుకు? హా, ఏం లేదు అంకుల్, పదండి, పూజకి టైం అవుతుంది. పదండి అంకుల్. సరే. ఆ